హాయ్ అండి. అరటికాయ ఉప్మా కూర కోసం ముందుగా అరటికాయలను ఉడికించి పెట్టుకోవాలి. అదేవిధంగా అల్లం, పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఉడికించిన అరటికాయలను ఈ విధంగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇందులోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా మగ్గించుకొని ఇందులో ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉప్పు, పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అదేవిధంగా కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్న ఈ అరటికాయ ముద్దను కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని బాగా ఈ పోపులన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు అరటికాయ మూత పెట్టి మగ్గించుకొని చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఉప్మా కూర రెడీ.